హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము పుష్ప పార్ట్ 2 మూవీ గురించి పాజిటివ్ పాయింట్స్, అలాగే మూవీలో ప్లస్ అయినవి, అలాగే కలెక్షన్లు దగ్గరగా 300 కోట్ల పైమాటే ఫస్ట్ రోజు వరల్డ్ వైడ్గా కలెక్షన్ వచ్చింది అని అన్నారు. అలాగే దీంట్లో 12,000 థియేటర్లు పైగానే రిలీజ్ అయ్యాయి అని చెప్తున్నారు. కాకపోతే మొత్తం 6 భాషల్లో పైనే కాబట్టి బహుశా కలెక్షన్లు షేరింగ్ ఆ విధంగా వచ్చి ఉండొచ్చు కూడా. ఆ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి మెయిన్గా చెప్పాలంటే దీంట్లో గ్యాంగ్స్టర్, ఒక చిన్న కూలీగా మొదలైన వాడు ఒక గ్యాంగ్స్టర్గా, అంటే ఒక సిండికేట్ హెడ్ అయ్యి ఏ విధంగా తన ప్రపంచాన్ని తానే సొంతంగా క్రియేట్ చేసుకున్నాడు అనే యారగెన్స్తో తను ఏ విధంగా ఆ ఆ పొజిషన్లోకి వెళ్ళాడు అనేది ప్లస్ పాయింట్. దాని తర్వాత అంత ఎదిగినా కానీ ఇంట్లో వరకు అమ్మ దగ్గరే కానీ, లేదా ఫ్రెండ్స్ దగ్గరే కానీ, లేదంటే తనకు సాయం చేసిన వాళ్ళ దగ్గర కానీ కొద్దిగా అణిగిమణిగి ఉండడం అదొకటి. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చేసి ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అవి మామూలుగా చేతులు కట్టేసి ఫైట్ చేసే ఆ సీక్వెన్స్ కానీ, దాని తర్వాత జాతరలో వచ్చే సీక్వెన్స్ కానీ, దాని తర్వాత కొన్ని చోట్ల తను డైలాగులు చెప్పకున్నా కానీ కామెడీ యాక్షన్ మాదిరిగా ఆ సైగల్తో చేసే కామెడీ కానీ కొద్దిగా కానీ, దాని తర్వాత వచ్చేసి ఫాహిద్ ఫైసల్ ఈ ఫస్ట్ హాఫ్లో ఉన్నంత సైకోయిజం, శాడిజం ఈ దాంట్లో చూపించలేదు. ఎక్కువ కమెడియన్ అయిపోయాడు అనిపిస్తుంది కొన్ని చోట్ల. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో రోంచేపే పార్టీ లేదా పుష్ప అని చెప్పి ఒక డైలాగుతోనే పెద్ద ఫేమస్ అయిపోయిన యాక్టర్ సెకండ్ హాఫ్లో అంత అంతే ఏమంటారు దాన్ని, విలనిజం, అంత క్రూరత్వం చూపించలేదు. మరీ సిల్లీగా, ప్రతిదానికి సిల్లీగా అయిపోతూ ఉంటాడు. ఏ విధంగా ఫస్ట్ హాఫ్లో గోయిందప్ప ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోతాడో దాని తర్వాత అలా. దింగో వచ్చేసి ఇంకా వైఫ్గా తన క్యారెక్టర్ బాగానే చేసింది శ్రీవల్లి పాత్ర. తన క్యారెక్టర్ మొత్తం పక్కన పెడితే ఆ గంగమ్మ జాతరలో మాట్లాడే సీన్ చాలా హైలైట్ అవుతుంది. ఎందుకంటే అజయ్ని నిలదీస్తూ అందరి మధ్యలో ఆ విధంగా తీయటం అన్నీ బాగుండేవి. ఒక అమ్మాయి మీద చెయ్యేస్తే ఎవరిని ఏ విధంగా సరే చెయ్యొచ్చు, అడ్డంగా తల నరకచ్చు అని డైరెక్ట్గా చేసి చూపించాడు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఆ ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే దాంట్లో తల కొట్టేసేంత పని చేసి వానికి అరగుండు కొట్టి పంపిస్తాడు. దాని తర్వాత వచ్చేసి ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత క్లైమాక్స్లో నా ఇంటి ఆడబిడ్డ మీదనే చెయ్యేస్తావరా అని చెప్పేసి వాని తల పొడిచి చంపేస్తాడు. ఏ విధంగా సలార్లో అయితే చంపేస్తారో అదే విధంగా దీంట్లో చంపేస్తాడు. ఇంకో 2 పాయింట్ ఏంటంటే, ఇంకా రావు రమేష్ గారి పాత్ర, అంటే తన భార్య జస్ట్ సీఎంతో ఫోటో అడిగిందని పుష్ప దాన్ని వెళితే అతను ఒప్పుకోకపోవడంతో రావు రమేష్ని సీఎం చేసి జస్ట్ ఒక ఫోటో కోసం అతన్ని సీఎం చేయడం అనేది అది ఒక రకంగా ఆ సినిమాకి మెయిన్ థీమ్గా మారుతుంది. ఎందుకంటే భార్య కోసం అని చెప్పేసి ఫోటో అడగడానికి వెళితే అతను ఇవ్వకపోవడం, అవమానించడంతో తనకు కోపం వచ్చేసి దాంతోనే రావు రమేష్ని సీఎం చేయాలని చేసేస్తాడు కూడా. అది దాని తర్వాత అజయ్ గారి పాత్ర వచ్చేసి సెకండ్ హాఫ్లో ఎంత సినిమా లాస్ట్ వరకు జాతర ఫైట్ వరకు ఎంత రోషంగా, ఎంత పౌరుషంగా ఉంటాడో, అదే క్లైమాక్స్ ఫైట్ వచ్చేతలకి అంత బెండ్ అయిపోయి ఇంకా తన తప్పు తెలుసుకొని తన తమ్ముడిని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చే సెంటిమెంట్ సీన్స్ కూడా బాగానే వచ్చాయి. ఇంకా అక్కడికి వెళ్ళి శివమాలలో ఉండగానే గోవాకి వెళ్ళి అక్కడ అహ్మద్ అనే ఒక బాలీవుడ్ యాక్టర్తో కలిసి డీల్ చేసుకున్న విధానం, అంటే ఆ సిండికేట్లో తన పవర్ ఏందో చూపించడానికి అతను ఇండియా మొత్తం ఏ డీలర్ని, అదే అంటారు కదా, అగర్వాల్, చటర్జీ, ఇంకా మురుగను, వీళ్ళందరికీ ఎవరికి ఫోన్ చేసినా కానీ అందరి డీలర్లో ఇతనికే ఫోన్ చేయడం పుష్పకే. అక్కడ తన గొప్పతనం, తన ఏమంటారు దాన్ని, సిండికేట్లో ఉన్న గొప్పతనం తనని నిరూపించుకోవడానికి అంత చూపించడం. అవి ఫస్ట్లోనే ఒక కుర్రాన్ని కాపాడడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళ సీన్ జరుగుతుంది. అది మామూలుగా ఒక కుర్రాన్ని కాపాడడానికి వెళ్ళి మొత్తం పోలీసు వాళ్ళకే రిటైర్మెంట్ ఫండ్తో పాటు వాళ్ళని ఇచ్చేసి వాళ్ళని కొనేయడం. దాని తర్వాత రామేశ్వరం నుంచి శ్రీలంకకు ఆ సరుకును దాటించడం కానీ, ఇవన్నీ కొన్ని హైలైట్స్ పాయింట్స్ చాలా ఉన్నాయి. కానీ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే, అది మనం సెకండ్ వీడియోలో మాట్లాడుకుందాం. ట్రైలర్లో ఏ విధంగా అయితే ఫస్ట్ ట్రైలర్ నుంచి చూపించుకుంటా వచ్చి మనకు మాట్లాడారో, ఏది పుష్ప తప్పిపోయాడు, తిరుపతి నుంచి పారిపోయాడు, అవి ఇవి అన్నీ చెప్పుకుంటా ఆ ట్రైలర్నే అస్సలు చూపించలేదు. అది సెకండ్ పార్ట్ 3 కోసం ఏమన్నా దాచిపెట్టుకున్నాడేమో. దాని తర్వాత
ఇంకా జగపతి బాబు క్యారెక్టర్ కానీ ఇంకా మిగతా వచ్చిన చిన్నపిల్లల మాదిరి చేసిన క్యారెక్టర్ కానీ అన్ని క్యారెక్టర్స్ బాగానే చేశాయి. క్లైమాక్స్లో మనకు హింట్ కూడా ఇస్తాడు, ఫాహద్ ఫైసల్ బ్రతికే ఉన్నాడు. అలాగే వచ్చేసి అతను ఇంకా ఎంత విలనిజానికి వెళ్ళగలుగుతాడు అనేది దీంతో చూపించాడు. ఎందుకంటే తను పట్టుకున్న సరుకు తనకు కాదు, అది మోసపోయాడని తెలిసినప్పుడు తనను తానే కాల్చుకునే స్టేజ్కి వెళ్తాడు. దాని తర్వాత వీళ్ళకు తోడు ఇంకా జగపతి బాబు కూడా తోడవుతాడు. ఎందుకంటే ఢిల్లీలో చక్రం వెళ్తున్న ఇతను ఇంకా వీళ్ళకు తోడైతే వీళ్ళు ఎంత అరాచకానికి దిగుతారు అనేది మనకు ఇంకా క్వశ్చన్ మార్క్. అదంతా ఇంకా మిగతా పార్ట్ 3లో చూడాలి. ఇంకా నెగిటివ్లు ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.